ప్రేసరాడు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానిస్తాం. సర్వశక్తిరా సర్వాధికారి నిధుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతలు చెల్లిస్తాం. అందువల్ల స్తుతించి ఆరాధించడం ఈ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి, వాక్యం సత్యం నడిపించండి, మా మనని తెరవండి. మరి ఈరోజు మా జీవితంలో ప్రభుత్వాన్ని మీరు చేయబోతున్నాను నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఒకసారి దేవుడు ఇచ్చిన నూతన వారం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఒక 10 నిమిషాలు మరి వాక్యాన్ని ధ్యానించుకున్నాం. కొన్ని వారాల క్రితం మరి వాక్ ఇన్ హిస్ వేస్, దేవుని అడుగుజాడలో నడుచుకోవాలని కొన్ని అంశాలు మనం ధ్యానించినాం కొన్ని వారాల క్రితం. దానికి రెండో భాగంగా వాక్ ఇన్ హిస్ వేస్ పార్ట్ 2 అనేది కూడా గమనిస్తాం. మేము చాలాసార్లు మనము వాక్యం వింటూ వచ్చినాము. మనము వాక్యం తెలియదని కాదు, కానీ మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మరొకసారి దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుని దేవుని వాక్యం ద్వారా నేనే కాదు మనం అందరం కూడా హెచ్చరింపబడుతున్నాము, మరి ప్రోత్సహించబడుతున్నాము. ఇది వాక్యం చెప్తున్నంత కారణంగా గొప్పవాళ్ళు లేకపోతే నీతిమంతులను కాకుండా మన దేవుడు పంచుకునే వాక్యము మొట్టమొదటిగా నాకు వర్తిస్తుంది, తర్వాత వినేవారికి కూడా వర్తిస్తుంది. అలాగే సో తీసుకునే అంశము వాక్ ఇన్ హిస్ వేస్ అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. సో వాక్ అనే అక్రోనిమ్ అంటాం కదా, దాన్ని ఆల్ఫాబెట్స్గా తీసుకుంటే WALK. ఆ విధంలో 4 విషయాలు మనము ధ్యానిస్తాం, 4 విషయాలు మనము గమనిస్తాం. దేంట్లో దేని ద్వారా దేవునిలో నడవాలి అనే అంశాన్ని మనం ఉదయ కలసంలో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. సో ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ W, ఇంగ్లీష్లో W వర్డ్, వాక్యం. సో కీర్తనలు 119 105 వచనం గమనిస్తే, కీర్తనలు 119 నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. వాక్ ఇన్ హిస్ వేస్, ఫస్ట్ వర్డ్ అనే మాట మనం గమనిస్తాం. అంటే దేవునిలో దేవుని వాక్యాన్ని గమనిస్తాం. ఇన్ హిస్ వేస్, దేవునిలో మనం నడవాలంటే దేవుని వాక్యం మనకి తెలిసి ఉండాలి. అందుకే ఇక్కడ గమనిస్తే నీ వాక్యము నా పాదములకు ఏంటంట దీపమై ఉన్నది. మనం దీపము లేదే చీకటి ప్రాంతంలో మనము నడవలేము. పగలు కూడా మనకి వెలుగు అవసరం, చీకటి కూడా సాయంకాల సమయంలో చీకటి కాలం కూడా మనకి వెలుగు అవసరం. ఎందుకు? వెలుగు లేకపోతే మనము చాలా పనులు చాలా క్రియలు మనము చేయలేము. ఇక్కడ వాక్యం తెలుస్తుంది. మా అనుదిన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో అంటే వాక్యం అనుసారంగా దేవుని అడుగుజాడలో మనం నడవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ క్రైస్తవ విశ్వాసంగా మనకి మాట కావాలి. ఏ మాట? వాక్యము కావాలి. అంటే నీ వాక్యం అంటే నా వాక్యం కాదండి. నా వాక్యము నాకు తెలిసిన మాటలు నా ఎక్కడికో నడిపిస్తే కానీ దేవుడు మనకి రాయబడిన లిఖపూర్వకించిన మాటని ఏం చేయాలంట? ధ్యానించినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. టార్చ్ లైట్ ఎంత దూరం వస్తుంది లైట్, కానీ దీపం కానీ టార్చ్ లైట్ కానీ ఏదైనా పట్టుకుంటే మన మొబైల్ ఎప్పుడైనా కరెంట్ పోతే ఇమీడియట్గా ఏం చేస్తాం? మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేస్తాం. ఎంత దూరం వస్తుంది? ఫ్రంట్ రూమ్లో నువ్వు పెట్టి కిచెన్లో పని చేయగలవా? ఇక్కడ ఆన్ చేసి చేయలేము. ఏం చేయాలి? ఈ లైట్ని కూడా అక్కడ దాకా తీసుకొని వెళ్ళాలి. సో నువ్వు ఎంత దూరం వెళ్తే అంత దూరం లైట్ నీకు అవసరం, అడుగడుగున నీకు వెలుగు అవసరం. అందుకే పాదముకు దీపము, త్రోవకు వెలుగైన. అంటే పాదాల దగ్గర దీపం ఉన్నట్లయితే ఏం చేస్తాడంట? ఆ వెలుగు అంత కనీసం 20 మీటర్ల 30 మీటర్ల దూరం అయినా మనకి కనబడుతుంది. నువ్వు వెహికల్స్ తీసుకున్నా, కారు తీసుకున్నా ఎంత దూరం రావండి. ఒక 10 మీటర్లు 20 మీటర్ల దూరం ఉన్నంత వరకే ఆ వెలుగు మనకి చూపెడుతుంది. బైక్స్ కానీ, కార్స్ కానీ, లేకపోతే టార్చ్ లైట్స్ కానీ, ఏది ఉన్నా కానీ. అంటే మనం వెళ్తున్న ప్రతి అడుగులో మనకు వెలుగు లేనిది మనం అడుగు వేయలేము.
లైట్స్ అన్ని ఆఫ్ చేసి చీకట్లో నడవడానికి ప్రయత్నం బహుశా నడవచ్చు, కానీ వెలుగులో ఉన్నంత వేగంగా నువ్వు చీకట్లో నడవలేవు. వెలుగులో ఉన్నంత వేగంగా నువ్వు చీకట్లో పని చేయలేవు. కరెంటు పైన వెంటనే ఏం చేస్తాం, కొంచెం అగ్గిపెట్టి వెతుక్కోవడానికి ఏం చేస్తాం, తడుముతూ ఉంటాం. మనకు తెలిసి ఏ షెల్ఫ్లో ఉందో ఎక్కడ ఉందో, అయినాను డైరెక్ట్ వెళ్ళి రూమ్లో తిరిగేసేస్తామని చేయమండి. వెళ్ళబెల్లగా ఎవరైనా అడ్డం ఉన్నారా లేదా తడుముకుంటూ వెళ్తూ ఉంటాం. అంటే చీకట్లో ఉన్నట్లయితే మన బ్రతుకులు కూడా అదే విధంగా ఉంటాయి. అందుకే వాక్యం తెలుస్తుంది, వాక్ ఇన్ హీస్ వేస్. మీరు నా అడుగు జాడలో నడవాలంటే ఏముండాలంట, మనకి దేవుని వాక్యము ప్రాముఖ్యంగా ఉండాలి. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికముగా చెప్పాను. చూడండి, అబ్రాహాం దగ్గరికి ఏమొచ్చిందని, దేవుని వాక్యం వచ్చేది. హల్లెలూయా. యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనం అందు వచ్చి, అబ్రామా భయపడకును. బహుశా అబ్రాహాం భయపడుతున్నాడేమో. భయపడద్దు అని ఏమొచ్చిందంటే దేవుని వాక్యం వచ్చిందని. సో దేవుని వాక్యం వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుంది, భయము తొలగించి ధైర్యం అనుగ్రహిస్తాడు. సో మనం కూడా ఏంటంటే భయపడానికి పరిస్థితులు ఉన్నట్లయితే, భయము ఏ విషయంలో ఏ కారణంగానే ఉండొచ్చు. కొన్నిసార్లు అనారోగ్య కారణం ఉండొచ్చు, ఇంట్లో ఉన్న పరిస్థితి బట్టి ఉండొచ్చు, కొన్నిసార్లు ఆర్థిక ఒత్తిడి ఉండొచ్చు, కొన్నిసార్లు అప్పు కట్టని పరిస్థితులు ఉండొచ్చు. ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా మనము భయం కలిగినట్లయితే ఆ భయాన్ని తొలగించే వాక్యము మనకి కావాలి. సో అబ్రాహాము అక్కడ కూర్చొని భయపడుతున్న ప్రాంతంలో, భయపడుతున్న పరిస్థితిలో దేవుని వాక్యం తనకు వచ్చినప్పుడు ఎందుకు భయపడద్దు అంటున్నాడు, భయపడుతున్నాడు కాబట్టి భయపడద్దు అని వాక్యం చదివిస్తున్నాడు. ఏంటంటే నేనే నీకు కేడము, నీకు దుర్గము, నీ కేడము, నీ రక్షణ అన్నీ కూడా నేనే ఉన్నాను. కాబట్టి నీవు నా వైపు చూడు. పరిస్థితిని చూస్తే పరిస్థితి నిన్ను భయపెడుతుంది, వాక్యాన్ని చూస్తే వాక్యం నేను భయం నుంచి విడిపిస్తుంది. భయభ్రాంతులు ఉండాల్సిన అవసరం లేదు. చదువుకున్న విషయంలో కానీ, ఉద్యోగంలో ఎక్కడున్నా కానీ భయపడుతున్న దేవాన్ని వాక్యం ద్వారా నన్ను బలపరచుది, వాక్యం ద్వారా నన్ను ధైర్యపరచు, ఎందుకంటే నీవు నా కేడము అని అబ్రాహాముకి వాగ్దానం ఇచ్చి నిబంధన చేసి ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎఫెసీ 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణయును శిరస్త్రమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏం ధరించాలంట, దేవుని వాక్యమును, దేవుని వాక్యాన్ని మనము ధరించాలి. అండ్ టేక్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. వాక్యం ఏంటండి, 2 అంచెల గల ఖడ్గము. ఆ 2 అంచెల గల ఖడ్గం ఏం చేయాలంటే ఇంట్లో పెట్టి వెళ్ళమని చెప్పట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ఖడ్గము నీ దగ్గర ఉండాలి. ఎందుకంటే నువ్వు సైనికుడివి. నువ్వు విశ్వాసం ఉండొచ్చు, క్రిస్టియన్ అని చెప్పవచ్చు, కానీ నువ్వు దేవుని దృష్టి ఏంటిది, నువ్వు దేవుని దృష్టిలో సైనికుడు. యు ఆర్ ఎ సోల్జర్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో సైనికుడికి ఏం కావాలి, యుద్ధం వెళ్ళకముందు, యుద్ధం వెళ్ళకపోయినా చూడాలి. సాధారణంగా మన మిలిటరీ వారిని గమనిస్తే, పోలీసు వారి మిలిటరీ వారిని 100% ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంటుంది. గన్ను కానీ ఎక్కువ మిలిటరీ వాళ్ళని తీసుకుంటే వాళ్ళ చాలా ఉంటాయి, ఆ కత్తులు ఉంటాయి, ఖడ్గాలు ఉంటాయి, అన్నీ పెట్టుకొని ఉంటారు యుద్ధం చేయడానికి. అంటే ఏ సమయాన్న ఏ శత్రువు వచ్చి వాళ్ళ పక్షాన అటాక్ చేస్తారనే ఆలోచనతో వాళ్ళు ఎట్లుండాలంట, వాళ్ళు చురుగ్గా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, ఖడ్గం తీసి కొట్లాడే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళు శత్రువుని నాశనం చేసే ఆలోచన ఉండాలి. వచ్చినప్పుడు చూసామంటే కాదండి. చాలాసార్లు మనము ఈ మిలిటరీ అటాక్స్ కూడా గమనిస్తూ ఉంటాం. సిద్ధపడని సమయంలో వాళ్ళని అటాక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనల్ని ఎవరైనా చేస్తారులే,
మనమే సోల్జర్స్, మనమే సైనికులమే, మనల్ని ఎవరేం చేస్తారన్న ఆలోచనతో కలిగి క్యాషువల్ యాటిట్యూడ్గా ఉన్నప్పుడే దొంగలించబడ్డారు లేదా హత్య చేయబడ్డారు. కానీ ఇక్కడ వాక్యం అనుసరి మనము దొంగలించబడకుండా ఉండాలంటే వాక్యం మనకు చెప్పిన రీతిగా సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ ఏం చేయాలంట? వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సో ఆ రెండంచుల కల ఖడ్గం ఏం చేస్తుంది? మీకు నాకు మేలు చేస్తుంది, అపవాదిని నాశనం చేస్తుంది, రెండో అంచు నిన్ను కాపాడుతుంది. సో నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఈ రెండంచుల గల ఖడ్గాని నువ్వు ధరించుకో. అంటే వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. భయపడుతున్నావా? వాక్యానికి ప్రాముఖ్యత. దిగులలో ఉన్నవా, చింతలు ఉన్నవా, ఏ బాధ ఏదైనా కానీ ఏం చేయాలంట? వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తే వాక్యం నిన్ను కాపాడుతుంది. ఈవెన్ హెబ్రీ 4:12 వచ్చింది. The word of God is alive and active, sharper than any double-edged sword. It cuts all the way to their soul and spirit, meet to their joints and marrow come together. It judges the desires and thoughts of the heart. There is nothing that can be hidden from God. Everything. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలది, రెండంచుల గల ఖడ్గము, ఎటువంటి ఖడ్గమును వాడిగా ఉండి కదా ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మటుకు దూర్చును. ఫస్ట్ గమనిస్తే దేవుని వాక్యము సజీవమైన వాక్యము. ఇట్ ఈస్ అ లివింగ్ వర్డ్, డెడ్ వర్డ్ కాదండి. చచ్చుబడిన వాక్యం కాదు, ప్రాణం లేని వాక్యం కాదు. దేవుని వాక్యం ఏంటంటే ఇట్ ఈస్ అ లివింగ్ వర్డ్. సో సజీవం కలిగిన వాక్యం అని ఏం చేయాలి? లిఖితపూర్వకంగా ఇది కేవలం లోగోస్ అని పిలుస్తారు, రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ ఏం చేయదండి. ఆ రిటర్న్ వర్డ్ అంటే రాయబడిన వాక్యం. ఇప్పుడు బైబిల్లో ఉన్న వాక్యం నీకు నాకు మనం చేసిన ప్రయోజనం లేదు. నీవు నేను దానికి ప్రాణం పోసినప్పుడే, నీవు నేను దాని గురించి మాట్లాడుతున్నప్పుడే, నీవు నేను దాన్ని గుర్తు చేసుకున్నప్పుడే అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సోల్జర్ చేతిలో ఖడ్గం ఎంతకాలం ఉన్నా అది వేస్ట్ అండి. దాన్ని అంటే శత్రువు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించినప్పుడే దాని సామర్థ్యత తెలుస్తుంది. సో వాక్యం మనకి ఇవ్వబడ్డది. ఆ రోజు రాయబడిన వాక్యం ఉన్నది, ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్ ఉన్నది. నువ్వు ఏ ఫార్మాట్, ఏ భాష, ఏ లాంగ్వేజ్లో వాక్యం కావాలంటే అన్ని భాషల్లో కూడా నీకు వాక్యం అందుబాటులో ఉన్నది. ఇంకా పెద్ద పెద్ద బైబిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాం. ట్యాబ్లెట్స్ ఉన్నది, మొబైల్ ఉన్నది, ఇంటర్నెట్లో ఎక్కడంటే అక్కడ నువ్వు వాక్యం ఈరోజు చదవగలుగుతావు. అందుకే వాక్యం ఇస్తుంది. ఆ లివింగ్ వర్డ్ ఏంటంట, ఆ వర్డ్ని, వాక్యాన్ని మనం హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు ఆ రేమా వర్డ్గా మార్చబడుతుంది. ఆ రేమా వర్డ్ మార్చబడినప్పుడు ఆ మాట ఏం చేస్తుంది? రేమా మాట మన జీవితాన్ని మారుస్తుంది. అందుకే రక్షణ ఎట్లా కలుగుతుంది? వాక్యం చదివిస్తారు రోమా దాంట్లో, హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ కలుగును. కేవలం నమ్ముతే కాదు, రాయబడిన వాక్యంతో నేను గొరుగుతో సరుగుతూ నేను హృదయంలో మాట్లాడుకుంటే కాదు. నువ్వు హృదయంలో నమ్మాలి, నోటి ద్వారా ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంటే నోటితో ఒప్పుకోవడం అంటే నువ్వు పలకాలి. రాయబడిన మాట నువ్వు పలికినప్పుడే నీళ్ళు కార్యం జరుగుతుంది. స్పీక్ ద వర్డ్ వాక్యం తెలుస్తుంది. గో అండ్ షేర్ ద గాస్పెల్ అనేది ఆ వాక్యము నీకు తెలుసు, దీనిలో నీకు ఉంచుకోకు. 10 మందికి చెప్తే వాళ్ళు వింటే ఆ రేమ మాట వాళ్ళ చేతిలో కార్యం జరుగుతుంది. సువార్త ప్రకటించబడకపోతే ఎవరికి రక్షణ కలగదు. యేసుక్రీస్తు రాకపోతే నీకు నాకు రక్షణ లేదు. సో మనం వెతకపోతే ఇతరులకి రక్షణ లేదు. సో ఏదో విధంగా ఏదో కారణంగా మన ఉన్న సామర్థ్యత బట్టి మనం తప్పకుండా చేయాలి. ఎందుకు? ఇది జీవం కలిగిన మాట. అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు అండి. బయట చాలామంది ఉన్నారు. మన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత మనది. అంగీకరిస్తారా అంగీకరించరా వినువాడి విషయంలో ఉంది. వాడు ఎట్లా వినడంటే అనవసరం. నువ్వేంటిది చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. చాలామంది షాపింగ్ చేస్తారు, సేల్స్ గర్ల్స్ వెళ్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో కొంటారని ఏం లేదండి. వాళ్ళు ఇంటింటికి వెళ్తారు, సర్ఫ్ ప్యాకెట్ అమ్ముతారు,
కొన్న వాళ్ళు ఉంటారు, కొన్నని వాళ్ళు వదిలేస్తారు. మొత్తం సీట్లు ఎవరు కొనకపోతే ఆయన వాళ్ళ పని ఏంటిది? వాళ్ళకి ముందు అడుగు పెట్టకపోతే తెలుసా వారికి కొంటారు కొనాలని తెలియదు. ఇంటింటికి వెళ్ళి డోర్ కొట్టి అమ్మ మీద సర్ఫ్ ప్యాకెట్ అమ్మడానికి వచ్చాము, కొంటావా కొనవా అని అడిగినప్పుడే వాళ్ళకి అవసరం ఉంటే కొంటారు, అవసరం లేకపోతే కొనరు. సో మన బాధ్యత దేవుని దృష్టిలో మనము వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. నువ్వు వాళ్ళని డిబేట్ చేయమని చెప్పలేదు, మార్చమని చెప్పలేదు, బలవంతం చేయమని చెప్పలేదు కదా, పదే పదే ఇంటికి వెళ్ళమని చెప్పట్లేదు. వింటారా వినండి, వినకపోతే దుమ్ము దుంచుకొని వెళ్ళిపోయి ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు. ఏమే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. Oh no, sir, answered the officer. I do not deserve to have you come into my house. Just to give the order and my servant will get there. ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాదు. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. చూడండి వాక్యం తెలుస్తుంది. శతాధిపతి ఏమన్నాడు? అయ్యా, నువ్వు నా ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఒక మాట ఉంది, నీలో ఒక మాట ఉంది, కేవలం ఒక మాట పలుకు. నువ్వు మాట సెలవు. ఎంతో దూరంలో ఉన్న నా కుమార్తె అంటే నా సేవకుడు ఏంటంటే స్వస్థత పొందుతున్నాడు. నీవు నా ఇంటిలోనికి వచ్చుట నేను పాత్రులను కాను, నీవు మాట మాత్రము సెలవేము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. తనకున్న విశ్వాసం ఏంటి? కేవలము నీవు పలికిన మాట మీద నేను ఆధారపడుతున్నాను. నువ్వు వచ్చి చేతి నుంచి ప్రార్థన చేయాల్సిన అంత పెద్ద పని అవసరం లేదు. నేను అర్హుని కూడా కాదు, నీవు అంత గొప్పవాడిని, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు. కానీ ఏం అర్హత ఉన్నది? నీ నోటి నుంచి ఒక మాట తీసుకున్న అర్హత మాత్రమే ఉన్నది. సో నువ్వు కేవలం ఒక మాట సెలవు, నా దాసులు అక్కడ స్వస్థపరచబడతాడు. సో యేసుక్రీస్తు అక్కడ ఏ మాట ఉంది? దేవుని వాక్యము, దేవుని మాట తనలో ఉన్నది కాబట్టి ఏంటంటే వాక్యం ఉద్యమం అనుకోలేదు. సరే నువ్వు వెళ్ళినైనా నేను నా ఉద్యమం అనుకుంటా అనట్లేదు. గో యువర్ సర్వెంట్ విల్ బి హీల్డ్. నీ విశ్వాసం చొప్పున నీ దాసుడు రక్షించబడింది, స్వస్థపరచబడింది. అదే మాట రాయలేదు కదా నెక్స్ట్ వర్షన్ కూడా. నేను ఎక్కువ అధికారంలోకి లోబడిన వాడను, నీ చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోయి, ఒకరిని రమ్మంటే వచ్చు. నా దాసుని ఈ పని చేయమంటే చేయు అని ఉత్తరించింది. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీవు అవునుగాక అని శతాధిపతితో చెప్పింది. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చూడండి ఏమన్నాడు ఇక్కడ? అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నువ్వు ఏదైతే అడిగినో దాని ప్రకారమే, బలవంతం చేయట్లేదు. రమ్మంటే వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి, రావద్దు కేవలం మాట పలుకు అంటే మాట పలికిన పరిస్థితులు కూడా ఉన్నాయి. యాయేరు కుమార్తె దగ్గరికి ఏం చేస్తాడు? యేసుక్రీస్తు వెళ్ళినాడు, తను తాకినాడు, ముట్టి స్వస్థపరిచాడు. ఇక్కడ శతాధిపతి ఏం చేస్తాడు? నేను నా ఇంటికి వరకు రావాల్సిన అవసరం లేదు, కేవలం మాట చెప్పు అంటే ఏంటిది? మాట పలికినా జరుగుతుంది, నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినా జరుగుతుంది. సో మనం ఏం చేయాలి? మొట్టమొదటి ప్రార్థన చేస్తాము, తర్వాత మనం వెళ్ళి పరిచయం చేస్తాము. కేవలం మాట మాత్రమే. నువ్వు అనుకునే అంటే సంపూర్ణంగా నమ్మినాడండి, టైంపాస్ చేయట్లేదు. ఆ శతాధిపతి 100% ఏం నమ్మినాడు? యేసుక్రీస్తు నోటి ద్వారా పలికిన మాట ద్వారా నా దాసు స్వస్థపరచబడతాడు అన్న ఆ దృఢ నమ్మకం, విశ్వాసం కలిగిన కాబట్టి ఆయన అనుకున్న ప్రకారమే నీ మాట చొప్పున అది జరుగును గాక.
అని వెళ్తున్న దారిలోనే ఆ దాసుడు వాళ్ళ ఇంకొక సర్వెంట్స్ చెప్పినాడు, స్వస్థత పొందుకున్నాడని చెబుతున్నారు. ఇప్పుడు ఏ మాట అయితే, ఏ టైంలో అయితే యేసు గురించి నోటి నుంచి మాట విడుదల అయ్యిందో అదే మాట శతాధిపతి ఇంటికి వెళ్ళక ముందే ఆ మాట తనకన్నా ముందు ట్రావెల్ చేసి తనని స్వస్థపరిచింది. ఇది మనం ఆలోచించినప్పుడు మనకు అర్థం కాదు, కానీ నమ్మినట్లయితే, నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. సో నువ్వు నమ్మినట్లయితే, నువ్వు నీ స్థితిగతి మార్చే దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే, నువ్వు నమ్మిన ప్రకారం నీకు జరుగును గాక. ఏలియా కూడా ఇలా కూడా అదే మాట్లాడినాడు కదా, అన్న ఏం ప్రార్థన చేసి తెలియదు, కానీ నువ్వు ఏదైతే అడిగినావో ప్రార్థనలో కదా, వచ్చే సంవత్సరానికి ఈ సమయానికి నీ జీవితంలో ఆ కార్యం జరుగును గాక. ఏలి కూడా తనతో ఏకీభవించి మాట విడుదల చేస్తున్నాడు. యేసుక్రీస్తు కూడా శతాధిపతితోనే ఏకీభవించి మాట విడుదల చేసే వెంటనే స్వస్థతన పొందుకున్నాడు. అదే అధ్యాయం 16 సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచారు. ఏమండి మాట వలన, వినండి, గోడ జనం చెప్తున్నారంటే మాట వలన